నటి విజయశాంతి, నందమూరి కళ్యాణరామ్ తల్లి కొడుకులుగా నటించిన అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి సినిమాకు ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ లభిస్తోంది. కొత్త దర్శకుడు ప్రదీప్ చిలుకూరి ఈ మూవీని తెరకెక్కించారు. అశోక క్రియేషన్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్పై అశోక్ వర్ధన్, సునీల్ నిర్మించారు. అమ్మ కోసం మనం ఎన్ని త్యాగాలైనా చేయవచ్చని అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి చిత్రం ద్వారా తెలిపారు. బింబిసారా సినిమా తర్వాత కళ్యాణరామ్ మరో 2 చిత్రాలు చేశారు, కానీ వాటికి పెద్దగా రెస్పాన్స్ దక్కలేదు. అయితే అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి సినిమాకు మాత్రం అన్ని వర్గాల ప్రేక్షకుల నుంచి పాజిటివ్ టాక్ వినిపిస్తోంది. మొదటి రోజే ప్రపంచవ్యాప్తంగా 5,15,00,000 రాబట్టింది. బింబిసారా ఫస్ట్ డే 6,30,00,000 కలెక్ట్ చేసింది. ఆ తర్వాత వచ్చిన 2 సినిమాలు కూడా మొదటి రోజు 5 కోట్ల మార్క్ అందుకోలేదు. అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి మాత్రం 5,15,00,000 రాబట్టి ఆ లోటు భర్తీ చేసింది. రెండో రోజు వసూళ్ల జాతరే 3,40,00,000, నాలుగో రోజు 4,30,00,000 తీసుకువచ్చింది. ఇక 5వ రోజు 3 కోట్ల రూపాయలు, 7వ రోజు 1,50,00,000 తీసుకువచ్చింది. 8వ రోజు 1,20,00,000. క్రమంగా వసూళ్లు తగ్గుముఖం పట్టాయి. 10వ రోజు 75,00,000, 12వ రోజు 60,00,000 మేర వసూళ్లు వచ్చాయి. ఇక 13వ రోజు 50,00,000, 14వ రోజు 40,00,000, 15వ రోజు 32,00,000 రూపాయల వసూళ్లు అందుకుంది. 16వ రోజు 28,00,000, 17వ రోజు 28,00,000 మేర వసూళ్లు వచ్చాయి. నేడు ఆక్యుపెన్సీ ప్రకారం చూస్తే 32,00,000 మేర కలెక్షన్స్ రావచ్చుంటున్నారు. 18 నుంచి 21% ఆక్యుపెన్సీ కనిపిస్తోంది. హిట్ 3 అలాగే మరో 2 సినిమాలు కూడా థియేటర్స్ని అయితే పంచుకుంటున్నాయి. దీంతో ఆక్యుపెన్సీ కూడా క్రమంగా తగ్గింది. ఇక ఈ సినిమాకి ప్రధాన బలం విజయశాంతి, కళ్యాణరామ్ అనే చెప్పవచ్చు. కథ పాతది అయినప్పటికీ వారిద్దరూ పోటీపడి నటించడంతో సినిమాపై మంచి అంచనాలు వచ్చాయి. ఒక శక్తివంతమైన తల్లి పాత్రలో విజయశాంతి బాగా నటించారు. ఇక సినిమా క్లైమాక్స్లో విజయశాంతి, కళ్యాణరామ్ల మధ్య వచ్చే సీన్ అందరినీ కంటతడి పెట్టించేలా ఉంది. కథ విషాదాంతం కాకపోయినా పతాక ఘట్టాల్లో ఎమోషన్స్ ఆ స్థాయిలో ఉన్నాయి. ఆ భావోద్వేగాలు ఈ చిత్రానికి ప్రధాన ఆకర్షణగా నిలిచాయని చెప్పాలి. కళ్యాణరామ్ బలం ఎమోషన్, దాన్ని ఈ సినిమాలో అద్భుతంగా పండించారు. అందుకే సినిమా క్లైమాక్స్ బాగా హిట్ అయింది. ఆఖరిలో సుమారు 30 నిమిషాలు అన్ని వర్గాల ప్రేక్షకులని అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి కట్టిపడేసింది. సో మొత్తానికి మరో చివరి వారం వరకు, అంటే నెక్స్ట్ వారం వరకు ఈ సినిమా థియేటర్లో ఆక్యుపెన్సీ నడిపించే అవకాశం ఉందంటున్నారు అనలిస్టులు కూడా.